రైట్. రాజుకు అలా ఉంది సరే. రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఎట్లా చెప్పినా అండి, వాళ్ళ వ్యక్తిగత జాతకం ఒకటి ఉంటదండి. అచ్చచ్చ! అంతే. ఆ! ఇప్పుడు హ్మ్. కొంతమంది ఉంటారండి. కొన్ని రాజకీయపరమైనటువంటి వాళ్ళ వాళ్ళ నిర్ణయం లేకుండానే అసలు వాళ్ళకి రాజకీయాల్లోకి వస్తారా అనేటువంటిది వాళ్ళ థాట్స్ కూడా లేకుండానే అమాంతంగా రాజకీయాల్లోకి వచ్చేస్తూ వచ్చేస్తారు. ఉంటారు. అవును. వచ్చేస్తుంటారు. సో చాలా వాళ్ళు ఏమి విచిత్రంగా ఎక్స్‌పెక్ట్ చేయరు ఉంది. కదా! అవును. వాళ్ళు వచ్చేస్తారని చెప్పి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. అవును. సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. అవును. వాళ్ళు హోమ్ మినిస్టర్‌గా కూడా చేయడం జరిగింది. భర్త చనిపోవడం వల్లనే గదండీ! తను వచ్చి తన ఆ స్టేచర్‌ని మెయింటైన్ అవును. చేసి మళ్ళా తెలంగాణ గవర్నమెంట్‌లో కూడా తను మంత్రిగా ఉండి, అవును. ఎడ్యుకేషనల్ మినిస్టర్‌గా ఉండి స్టిల్ ఇప్పటికి షీ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ఎమ్మెల్యే గదా! అవును. అవును. ఆమె అనుకుందా నేను అస్సలు అవుతాను కలలో రాజకీయాల్లోకొస్తా. గూడా సో, అనుకోనుండరు. అలాగే అవును. నేనేమంటున్నానంటే రాజకీయం అనేది ఎట్లా అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ జాతకంలో యోగం వచ్చేస్తదండి. ఓకే. వచ్చేస్తది. సో, కాబట్టి మనము ఇక్కడ కూర్చొని మనం బ్లైండ్‌గా ఒక వర్గం మొత్తానికి మనం జ్యోతిష్యం చెప్పడం చెప్పడం సాధ్యం కాదు. సాధ్యం కాదు. సాధ్యం రైట్. కాదు. ఎందుకంటే రైట్. వ్యక్తిగతమైన హారోస్కోప్ చెక్ చేసుకోవాలి కదండీ! రైట్. నాకొక ముగ్గురు, నలుగురి పేర్లు చెప్తాను. హ్మ్. సంక్షిప్తంగా, క్లుప్తంగా చెప్పండి. వారి డీటెయిల్స్ నా దగ్గర ఉంటే ఉండి, ఆ! నేను యాహ్! ఆల్రెడీ కొంచెం సరే. గతంలో గనుక చూసున్న వారిదైతే చెప్తాను. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో ఓహ్, కేసీఆర్, హ్మ్. కవిత ముఖ్యంగా కవిత చాలా యాక్టివ్ అయ్యారు. హ్మ్. కేటీఆర్ అక్కడ ఆ పార్టీ నుంచి ఈళ్ళ ముగ్గురు, ఒకటి హరీష్ రావు, ఒకటి నలుగురు. అట్లాగే ఈ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన ఆశిస్తున్నారు. అట్లాగే కోమటిరెడ్డి సోదరులు వాళ్ళు గూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాగే వాళ్ళ తమ్ముడేమో మంత్రి పదవి ఆశిస్తున్నారు. సో, ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి జాతకము 2 తెలుగు రాష్ట్రాలలో అందరు అందరికీ తెలుసు. జ్యోతిష్యుల దగ్గరున్నది. అవును. ఓకేనా. అవును. కవిత గారిది భరణి నక్షత్రం మేషరాశి. హ్మ్. అంటే కవిత గారిది కూడా ఏమైతుందంటే, ఒకరి దగ్గర ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇంకోరి దగ్గర ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నాకున్న సోర్స్ మేరకు వారిది భరణి నక్షత్రం మేషరాశి అండి. హ్మ్. వారి జాతకం హ్మ్. ప్రకారం. హ్మ్. వారికి 12 అంటే ఇప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అయింది కవిత అచ్చా! గారిది. అచ్చా! కవిత గారి జాతకంలో ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఏకాదశం నందు రాహు స్టార్ట్ అయ్యాడు. ఓకే. ఏకాదశి నందు రేపు ఆహా! మే 2nd వీక్ తర్వాత. హ్మ్. మే 2nd వీక్ తర్వాత రాహు రావడం వల్ల ఏమైతదంటే లాభస్థానంలోకి రాహు రావడం వల్ల కొంత లీగల్ ఇష్యూస్ ఏవైతున్నాయో కొంత తగ్గుముఖం పడతది. అచ్చా! ఆ కేసులు ఆ! గీసులు ఆ! ఏమంటే కొంచెం వారికి ఊరట ఓహో! లభించేటువంటి అవకాశం ఉంటది. శుభం. ఒకటి. ఆ! రెండోది గతం కంటే ఇప్పుడు వాళ్ళు బ్యాక్ బౌన్స్ అయితారు. అవును. వాళ్ళు ఇంకా బయటికొస్తారు ఇప్పుడు వారు. హ్మ్. ఆ అవకాశం అయితే ఉంది. ఓకే. ఆ! రైట్. అది చాలా మంది ఏలినాటి శని అనంగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది భయపడిపోతారు. ఆ! అవును. నెగెటివ్‌గానే చెప్తూ ఉంటారు. అవును. బాగా శ్రమ చేయడానికి కూడా శని అధిపతి అండి. ఆహాహా! సో, బాగా శ్రమ చేయకపోతే కూడా ఎవరు ఎదగరు. అంతేగా. చాలా మంది ఏమనుకుంటారంటే ఏలినాటి శని అంటే ఇది ఒక నెగెటివ్ పీరియడ్ అది రాంగ్ థాట్ అండి. ఇంకా ఎక్కువ శ్రమ చేసి మనం ఎదగాలి హ్మ్. వాస్తవం. హ్మ్. 7.5 పీరియడ్‌లో ఏంటంటే ఇంకెక్కువ శ్రమ చేయమని చెప్పాలి. కరెక్ట్. అంతేగాని భయపెట్టి నువ్వు ఇంట్లోనే కూర్చో ఏం చేయకు అని చెప్పకూడదు ఓకే. వాస్తవానికి. ఓకే. సో, కవిత గారు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి, ఇంకా ఎక్కువ వాళ్ళ పరిభారాన్ని తీసుకొని కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. రెండోది మన కేసీఆర్ గారి జాతకానికి అవును. మరిది అందరికీ ఎరికే కర్కాటక రాశి. అష్టమ శని ఓ పెద్ద బండరాయిని నెత్తిలో మోస్తున్నాడు ఆయన 3 ఏళ్ల నుంచి. అది ఒక పక్కకు పెట్టినట్టు ఉంటది. హ్మ్. ఆ రిలాక్సేషన్ వచ్చేస్తది అతనికి. ఓహో! ఆ! సో, ఏకాదశ గురువు ఇప్పుడున్నాడు. రేపు నెక్స్ట్ కూడా 12 గురువు కూడా శుభకార్య నిమిత్తమై ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. సూపర్. సో, కొంత అష్టమం నందు రాహు వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాలు, రహస్యాలు బయటికి లీక్ అవుతాయి. హుహు. అంటే వారు అంతర్గతంగా వారు కూర్చొని ఏమైనా చర్చలు చేసి, రాజకీయపరమైన తీసుకునే కొన్ని నిర్ణయాలు, కొంచెం రహస్యాలు కొన్ని బయటపడేటువంటి అవకాశాలుంటాయి. ఓకే. ఆ విషయంలో గనుక వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వారు నెక్స్ట్ అంటే గతంతో పోలిస్తే కొంచెం వాళ్ళు బెటర్ అవుతారు. హ్మ్. మళ్ళీ ప్రజలను కొంచెం ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంటది. వెరీ అంటే అష్టమ శని ఏం చేస్తదంటే, మనం ఏది మాట్లాడినా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఓకే. సో, పాపం లాస్ట్ 3 ఇయర్స్‌కెళ్ళి కేసీఆర్ గారి పరిస్థితి అది. అవును. అవును. ఓకేనా. సో, ఇప్పుడు ఆ అష్టమ శని కూడా అయిపోయింది కాబట్టి, శుభం. సో, ఇప్పుడు ఏమవుతారు మళ్ళీ తిరిగి వారికి కొంత అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వారి హ్మ్. మాటకు గాని అంటే వారు మాట్లాడితే ప్రభావితం అవుతారు ఇప్పుడు. సూపర్. అట్లా. కేటీఆర్. కేటీఆర్ గారిది నాకు పర్ఫెక్ట్ ఓకే. అనాలిసిస్ ఉత్తమ్ చేయలేదు. కుమార్ రెడ్డి. లేదండి. వారి జాతకం కూడా నా దగ్గర లేదు. రైట్. పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ బాబు వీళ్ళిద్దరు. పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారం నేను చెప్తున్నానండి. హ్మ్. వారి వారి విషయానికొచ్చేవరకు. ఈ హ్మ్. సంవత్సరం గతంతో పోలిస్తే ఆ దూకుడు తగ్గుతదండి. అచ్చా! అంటే ఆ నేచర్ గానియండి, ఆ ఆహా! దూకుడు స్వభావం అనేది తగ్గుతది. అచ్చా! తగ్గి తను మెల్లగా పొలిటీషియన్‌గా మారుతాడండి. ఆహా! వెరీ గుడ్. పొలిటీషియన్‌గా మారుతాడు. పూర్తి మెచ్యూరిటీ స్థాయి లెవెల్స్ పొలిటీషియన్. పెంచుకుంటాడు. అచ్చచ్చా! మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటాడు. గ్రౌండ్ లెవెల్‌లో గూడా జనసేన పార్టీ బలోపేతం అయితదండి. హ్మ్. రేపు నెక్స్ట్ అక్కడ జరిగేటువంటి స్థానిక ఎలక్షన్స్‌లలో గూడా మీరు గమనిస్తే
జనసేనకు ప్రత్యేకమైనటువంటి ఓట్లు ఆ బ్యాంకు సుస్థిరం ఆయన చేసుకుంటారు. బీజేపీకి పోతారని టాక్ సార్ బాగా. ఇప్పుడు అది నాకు తెలియదు. వారు ఆ! తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఓకే. నాకు తెలియదు కదా! ఆ! ఆ! బట్ వాడి జాతక ప్రకారం నేను చెప్తున్నాను. ఓకే. ఈ ఇయర్ మాత్రం కొంచెం హ్మ్. దూకుడు తగ్గించుకొని ఓహో! ఎట్లా పడితే అట్లా ఆవేశంగా మాట్లాడుతుంటారు కదా! అవును. ఆ ఆవేశంతో మాట్లాడకుండా జర ఓపికగా, నిదానంగా చాలా పాలిష్డ్ పర్సన్‌గా తను మారుతాడండి. వెరీ ఓకే. లోకేష్? లోకేష్ గారి జాతకంలో ఈ ఆగస్టు తర్వాత నుంచి అదనపు బాధ్యతలు కూడా స్వీకరిస్తాడు. అచ్చా! అచ్చా! అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రపదవితో పాటుగా ఇంకా ఇంకొక అడిషనల్ శాఖలు కూడా తను ఓహ్! చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది. మంచి వృద్ధిలోకి వస్తది. డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా అండి ఏమన్నా? అంటే జాతకంలో డిప్యూటీ సీఎం అచ్చా! అవుతారా? ఆ! సీఎం అవుతారా? ఈ అదనపు పలానా బాధ్యతలొస్తాయి. పలానా శాఖ మంత్రి అవుతారా అని ఉండదండి. ఓకే. ఓకే. జనరల్‌గా ఇప్పుడు నేను కాదండి. ఏ జ్యోతిష్యుడు చెప్పినా ఎలా చెప్తారంటే, గతంలో ఉన్న కొన్ని జాతకాలను తీసుకొని ఆ రాజయోగాలు ఎలా వస్తున్నాయి? రైట్. దానికి రైట్. సంబంధించిన రైట్. ఒక కాలిక్యులేషన్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం గానీ, కరెక్ట్. అలా సీఎం అయితారా? అలా డిప్యూటీ సీఎంలు అయితారా అని ఉండదు. రైట్. రైట్. థాంక్ యూ గురుగారు. చివరగా రెండేంటంటే, ఈ దేశం భవిష్యత్తు ఎలా ఉంటది ఈ సంవత్సరం? ఈ రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉంటది? నేను చెప్పాను కదండీ! హ్మ్. ప్రజలు కొంత భయాందోళనకు గురవుతారు. ఓకే. కొంత రెవల్యూషనరీ థాట్స్ పెరుగుతాయి పబ్లిక్‌కి. హ్మ్. కొంత వ్యతిరేకత అయితే ఏ ప్రభుత్వం వారైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తది. ఓకే. సో, కాబట్టి ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకండి. ఓకే. బాగా ఏదో అద్భుతాలు చేసి డెవలప్‌మెంట్ చేసేస్తాం. ఓవర్‌నైట్‌లో మనం రాష్ట్రాన్నో, దేశాన్నో మార్చే అవకాశం అయితే ఈ సంవత్సరం లేదు. ఓకే. సో, కాబట్టి డెవలప్‌మెంట్ కంటే ఎక్కువ ఈ సంవత్సరం వ్యతిరేకమైనటువంటి విధానాలు లేకుండా జాగ్రత్త పడితే మాత్రం మంచిదండి. రైట్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.